2013 డిసెంబర్ 16 23 సంవత్సరాల ఫిమేల్ ఫిజియోథెరపిస్ట్ని ఢిల్లీలో దారుణాతి దారుణంగా మానభంగం చేశారు. తర్వాత ఆ అమ్మాయి మృత్యుతో పోరాడి చనిపోయింది. ఆ మానభంగం జరగటానికి కారణం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి నైట్ టైం రోడ్ల మీదకి రావటం. ఆ అమ్మాయిని చచ్చేలా కొట్టడానికి కారణం రేప్ జరిగేటప్పుడు ఆ అమ్మాయి ఫైట్ చేయటం. ఇవి నేను చెప్తున్నవి కాదు, ఆ రేప్ చేసిన వాళ్ళల్లో ఒకటి చెప్పాడు. हर कोई शरीफ लड़की होती है, रात को 9 बजे मतलब नहीं घूमती है. लड़के भी उतने उससे ज़्यादा जिम्मेदार है रेप के लिए, ये लड़के हैं उससे ज़्यादा. సరే, ఆ అమ్మాయి నైట్ టైం బయటకు వచ్చింది, అందుకే రేప్ చేశారు. మరి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళిన ఫస్ట్ క్లాస్ పాపది ఏం తప్పుంది? పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళిన 9 సంవత్సరాల పాపది ఏం తప్పుంది? అసలు లోకం తెలియని 6 నెలల పసికందు ఏం తప్పు చేసింది? లాస్ట్ టైం చాలామంది నన్ను నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ మీద వీడియో చేయమని అడిగారు. నిజానికి నేను చాలా రోజుల నుంచి ఒక అన్సాల్వ్డ్ రేప్ అండ్ మర్డర్ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇంతలో నంద్యాల ఇన్సిడెంట్ జరిగింది. ఆ వెంటనే డాన్స్ టీచర్ ఫస్ట్ క్లాస్ పాపని సెక్షువల్గా అసాల్ట్ చేయటం, ఆ తర్వాత 40 సంవత్సరాల వ్యక్తి 6 నెలల పాపని సెక్షువల్గా అసాల్ట్ చేయడానికి ట్రై చేశాడు అనే న్యూస్. రీసెంట్గా కోల్కతాలో డాక్టర్ రేప్. మన ఇండియాలో రోజుకి ఆన్ అన్ యావరేజ్ 86 రేపులు జరుగుతున్నాయి, రోజుకి 86. ఇవి కేవలం రిపోర్ట్ అవుతున్న కేసెస్ మాత్రమే. రిపోర్ట్ అవ్వని కేసెస్ ఇంకా ఎన్ని ఉంటాయి? రిపోర్ట్ అయిన కేసెస్లో న్యాయం జరుగుతున్నవి ఎన్ని? ఒక వీడియోలో చిన్న పాప గురించి అసభ్యంగా మాట్లాడిన వాడిని జైల్లో పెట్టించగలిగిన మనం జంతువుల కంటే హీనమైన పనులు చేస్తున్న వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సుగాలి ప్రీతి కేస్. సుగాలి ప్రీతి చనిపోయి ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి చొరవతో కేసు కాస్త ముందుకు వెళ్ళినా మళ్ళీ మరుగున పడిపోయింది. ఎందుకని సుగాలి ప్రీతి కేసు సాల్వ్ అవట్లేదు? నంద్యాలలో 9 సంవత్సరాల పాపని చంపిన మైనర్స్కి ఏ శిక్ష పడుతుంది? అసలు ఇవన్నీ ఆగుతాయా? లేదా మనుషులు జంతువుల్లాగా మారి ఆడపిల్లల్ని కనడానికి కూడా భయపడేలా ఇలాంటి నీచమైన పనులు చేస్తూనే ఉంటారా? ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నంద్యాల ఇన్సిడెంట్. మీలో చాలామందికి ఈ కేసు గురించి డీటెయిల్స్ తెలిసే ఉంటాయి, బట్ బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రి అనే గ్రామం. జూలై 7 ఆదివారం 9 సంవత్సరాల పాప దగ్గరలోని పార్క్కి ఆడుకోవడానికి వెళ్ళింది, బట్ తిరిగి రాలేదు. దాంతో ఆ పాప తల్లిదండ్రులు కొంత సమయం గడిచేదాకా వెతికి ఎంతకీ పాప ఇంటికి రాకపోవడంతో అదే రోజు సాయంత్రం పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ లాంచ్ చేసి పాప కోసం గాలించడం మొదలుపెట్టారు. కానీ పాప గురించి ఎటువంటి ఆచూకీ లభించలేదు. దాంతో పోలీసులు స్నిఫర్ డాగ్స్ని రంగంలోకి దించారు. ఈ స్నిఫర్ డాగ్స్ సాయంతో పాప కనిపించకుండా పోవడం వెనుక 3 మైనర్ పిల్లల హస్తం ఉందని పోలీసులకి తెలిసింది. ఈ 3ని పోలీసులు విచారిస్తే పోలీసులకి కూడా మైండ్ పోయే విషయం చెప్పారు. ఆ పాప కూడా ఈ 3 చదివే స్కూల్లోనే చదువుతుందంట. ఆ పాప పార్క్కి వెళ్ళినప్పుడు కలిసి ఆడుకుందాం అని మాటలు చెప్పి పక్కకి తీసుకొని వెళ్ళి ఆ పాప నోరు మూసి 3 ఆ పాప మీద దారుణానికి పాల్పడ్డారు. ఆ 3లో ఇద్దరికి 15 సంవత్సరాలు, ఒకరికి 12 సంవత్సరాలు. ఈ 3 అక్కడితో ఆగలేదు. ఎక్కడ ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు చేసిన దాని గురించి చెప్తుందో అనే భయంతో పాపని గొంతు నులిమి చంపేసి పాప డెడ్ బాడీని పక్కనే ఉన్న ఇరిగేషన్ కెనాల్లోకి తోసేశారు. అసలు స్కూల్లో చదువుకునే పిల్లలకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? రాక్షసుల్లా ఎలా బిహేవ్ చేయగలరు? అయితే వీళ్ళ రాక్షసత్వం అత్యాచారం, హత్యతో అయిపోలేదు. పాప బాడీని కనిపెట్టడానికి ప్రయత్నం చేసిన పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టారు. ముందుగా ఈ 3 పాప బాడీని ముచ్చుమర్రి లైఫ్ ఇరిగేషన్ కెనాల్లో పడేసామని పోలీసులకి చెప్పారు. కానీ అక్కడ పోలీసులకి బాడీ లభించలేదు. ఆ తర్వాత ముచ్చుమర్రి శ్మశానంలో బాడీని పూడ్చిపెట్టాం అని చెప్పారు. అక్కడ కూడా బాడీ దొరకలేదు. ఈసారి ఆ శ్మశానానికి దగ్గరలో ఉన్న కేసీ కెనాల్ దగ్గర పూడ్చిపెట్టాం అని చెప్పారు. ఇలా రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ ని ముందుకు వెళ్లకుండా చేశారు. ఇంకా పోలీసులు సహనం కోల్పోయి ఆ 3 ఫ్యామిలీస్ ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. ఈ 3 ఆ పాపని చంపేసి కెనాల్లో పడేసి ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి విషయం మొత్తం చెప్పారు. కెనాల్లో బాడీ పోలీసులకి దొరుకుతుందనే భయంతో ఆ 3లో ఒకరి తండ్రి ఇంకా వాళ్ళ పెదనాన్న కలిసి వెళ్లి కెనాల్లో నుంచి పాప బాడీని బయటకు తీసి ఒక సంచిలో రాళ్లతో పాటు బాడీ వేసి దాన్ని కృష్ణా నదిలో పడేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో ఒక పక్కన 3 పిల్లలు పోలీసులని తప్పుదోవ పట్టిస్తుంటే, ఇంకో పక్కన బాడీని మాయం చేసిన ఫ్యామిలీ వాళ్ళు ఇరిగేషన్ కెనాల్ పక్కన క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్ళు క్రియేట్ చేశారు. కేసుని కాంప్లికేట్ చేయడానికి వీళ్ళు ఇవన్నీ చేశారు. ఇద్దరికి 15 సంవత్సరాలు, ఒకరికి 12 ఏళ్ళు. ఆ వయసులో పిల్లల మైండ్ చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. అలాంటి వయసులో తల్లిదండ్రులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ జాగ్రత్త లేకపోవడం వల్లే ఈ 3 ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఆ 3 ఏం చెప్పారో తెలుసా? తమ దగ్గర
దగ్గర ఉన్న మొబైల్లో అడల్ట్ ఫిలిమ్స్ చూసి ఈ అరాచకం చేశామని చెప్పారు. ఈ దారుణానికి కారణం మొబైల్ ఫోన్సే అనడానికి ఇంకేం రుజువు కావాలి? ఫోన్ చూడటం అనేది ఒక పర్సన్ ఇష్టం, కానీ దానికి ఒక ఏజ్ అనేది ఉంటుంది. ఒకప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు దొంగచాటుగా సీడీల్లో చూసేవాళ్ళు, ఆ తర్వాత ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి చూసేవాళ్ళు, ఆ తర్వాత ఇంటర్నెట్లో రకరకాల వెబ్సైట్స్లో చూసేవాళ్ళు. మరి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒక్కటి చాలు, ఆ రీల్స్లో వచ్చే కంటెంట్, ఎక్స్పోజింగ్ ఇవన్నీ ఎదిగే పిల్లల పైన చాలా ప్రభావం చూపిస్తాయి. కొంతమంది ఆడవాళ్ళు మరీ లిమిట్ మించిపోయి ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ డార్క్ రియాలిటీ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అనే ఒక వీడియో చేశాను, ఇన్ కేస్ మీరు మిస్ అయితే చూడండి. నేను పొంతన లేకుండా ఒకదానికొకటి లింక్ చేస్తున్నా అనుకోవద్దు. 15 సంవత్సరాల పిల్లలు ఇలాంటి దారుణాలు చేస్తున్నారంటే ఇలాంటి చెత్త కంటెంట్ చూడటం వల్ల వాళ్ళల్లో కలిగే కోరికలు, వాళ్ళకి వచ్చే డౌట్స్ వల్లే. ఈ రోజుల్లో పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు పేరెంట్స్. వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా పట్టించుకోవడం లేదు. ఆ ఏజ్లో పిల్లాడు తప్పు చేశాడంటే దాంట్లో పిల్లాడి కంటే పేరెంట్స్ తప్పు ఎక్కువ ఉన్నట్లు. మీ పిల్లలు ఒంటరిగా ఫోన్లో గడుపుతున్నారంటే వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. బికాజ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువ ఉంది. పిల్లలు వాటికే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. బాగా చూస్తున్నారు కదా అని కొంతమంది సిగ్గులేని అమ్మాయిలు ఇంకా చూపిస్తున్నారు. ఇలా పిల్లల గురించి స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏజ్లో కంట్రోల్ చేస్తేనే నేటి బాలలు రేపటి పౌరులు అవుతారు, లేదంటే నేటి బాలలు రేపటి రాక్షసులు అవుతారు. అలాంటి రాక్షసుడు ఒకడు తిరుపతిలో 8 సంవత్సరాల పాపని బలి తీసుకున్నాడు. ఎక్కడో బీహార్ నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన ఒక కుటుంబం తిరుపతిలోని దొరవారి సత్రం మండలంలోని నేలబల్లి అనే గ్రామంలో ఉంటున్నారు. వీళ్ళకి 8 సంవత్సరాల పాప ఉంది. వీళ్ళు అక్కడే ఉండి రైస్ మిల్లో పనిచేస్తున్నారు. అదే బీహార్ నుంచి వచ్చి అదే మిల్లో పనిచేసే వర్కర్ బిస్కెట్స్ ఆశ చూపించి అడవిలోకి తీసుకువెళ్ళి మానభంగం చేసి చంపేశాడు. పాప డెడ్ బాడీని ఆవుల కాపర్లు చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళకి వయసుతో సంబంధం ఉండదేమో కాదు, ఉండదు. విజయనగరానికి చెందిన 40 సంవత్సరాల బోయిన వెరికయ్య దొర, పేరు చూడండి, మళ్ళీ దొర అంట. ఈ దొర 6 నెలల పాపని సెక్షువల్ అసాల్ట్ చేశాడు. కెన్ యూ ఇమాజిన్? 6 నెలల పాపని సెక్షువల్ అసాల్ట్ చేయటం. మళ్ళీ ఇతను ఆ పాప కుటుంబానికి దూరపు బంధువు. ఇలా చెప్పుకుంటూ పోతే వందల్లో కాదు వేలల్లో కేసులు ఉన్నాయి. ఒకదానికి మించి ఇంకోటి. ఇంతకంటే దారుణం ఉండదు అనుకున్న ప్రతిసారి దానికి మించిన దారుణాలు జరుగుతున్నాయి. ఎలాగో ఈ దారుణాలు జరగకుండా ఆపలేకపోతున్నాం. కనీసం వీటిని చేసిన వాళ్ళకి సరైన శిక్ష అయినా పడుతుందా అంటే లేదు. టెంపర్ సినిమాలో క్లైమాక్స్ కోర్ట్ సీన్ డైలాగ్స్ ఇక్కడ మీకు బాగా సరిపోతాయి. దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్. మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా సార్? అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటుందో చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. ఈ ఘోరాలు చేసేవాళ్ళు సాధారణ మనుషులైతే ఏవో కొన్ని కేసెస్లో శిక్ష పడుతున్నాయి. కానీ అదే నేరాలు చేసే వాళ్ళకి డబ్బున్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈజీగా తప్పించుకుంటున్నారు. అలా తప్పించుకున్న వారిలో సుగాలి ప్రీతిని బలి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనందరం సుగాలి ప్రీతి గురించి విన్నాం. ఇప్పుడు ఈ నంద్యాల కేసు, కోల్కతా డాక్టర్ కేసు ఎలా అందరినీ కదిలించిందో అప్పట్లో సుగాలి ప్రీతి కేసు కూడా అందరినీ కదిలించింది. అసలు సుగాలి ప్రీతి విషయంలో ఏం జరిగిందో కూడా మనలో చాలా మందికి తెలియదు. అందరి తల్లిదండ్రుల్లాగే తమ కూతురిని కూడా గొప్పగా చదివించాలనుకున్నారు ఎస్ రాజు నాయక్ ఇంకా పార్వతీదేవి. అందుకోసమే తమ కూతురు సుగాలి గీతాబాయిని కర్నూలులోని కట్టమంచి రెసిడెన్షియల్ స్కూల్లో సంవత్సరానికి ₹1,00,000 కట్టి 10వ తరగతి చదివిస్తున్నారు. ఆగస్టు 19, 2017న ప్రీతి తల్లికి ఫోన్ కాల్ వచ్చింది. ప్రీతి కళ్ళు తిరిగి పడిపోయిందని స్కూల్ మేనేజ్మెంట్ చెప్పడంతో ప్రీతి పేరెంట్స్ స్కూల్ హాస్టల్కి వెళ్లారు. అక్కడికి వెళ్లి హాస్టల్లో దృశ్యం చూసి వాళ్ళ గుండె పగిలిపోయింది. గొప్ప చదువులు చదివించి కూతుర్ని ఎంతో ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న వాళ్ళకి కూతురు ఫ్యాన్కి వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. ఏం చేయాలో తెలియక కూతుర్ని అలా చూసిన రాజు నాయక్ బోరుమంటూ ఏడుస్తూ వెళ్ళి కూతురి కాళ్ళు పట్టుకుని పైకి లేపే ప్రయత్నం చేశాడు. కానీ ప్రీతి చనిపోయి అప్పటికి చాలాసేపు అయింది. ప్రీతి పేరెంట్స్ కంటే ముందే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రీతి తండ్రికి కూతురు చనిపోయిందని చెప్పకుండా దొడ్డిదారి గుండా రూమ్లోకి తీసుకుని వెళ్ళారు. ఏం జరుగుతుందని ప్రీతి తండ్రి అడుగుతున్న ఒక్క మాట కూడా ఎవరు చెప్పలేదు. అంతే తీసుకుని వెళ్ళి సడన్గా ఫ్యాన్కి వేలాడుతున్న ప్రీతిని చూపించారు. ప్రీతి ఒంట్లో బాగాలేదని చెప్పి క్లాస్ నుంచి హాస్టల్కి వచ్చి హాస్టల్ రూమ్లో సూసైడ్ చేసుకుంది అని స్కూల్ మేనేజ్మెంట్ చెప్పింది. కానీ ప్రీతి తండ్రి రాజు నాయక్ దీన్ని నమ్మలేదు. ఎందుకంటే స్కూల్ కరస్పాండెంట్ వల్లపురెడ్డి రెడ్డి, జనార్దన్ రెడ్డి కొడుకులైన హర్షవర్ధన్ రెడ్డి ఇంకా దివాకర్ రెడ్డి ఇద్దరు ప్రీతిని రాత్రిపూట ఇబ్బంది పెట్టేవాళ్ళంట. అందుకే హాస్టల్లో తాను ఉండనని కొద్ది రోజుల ముందే ప్రీతి తన పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తుంది. పేరెంట్స్ ఆగస్టు 20న హాస్టల్కి వస్తామని చెప్పారు. కానీ ప్రీతి ఆగస్టు 19న చనిపోయింది.
సో చనిపోవడానికి ముందు పేరెంట్స్కి ప్రీతి చేసిన కంప్లైంట్ ప్లస్ క్రైమ్ సీన్ ఉన్న తీరు, ఆమె బాడీ మీద ఉన్న ఇంజురీస్ ఇవన్నీ చూస్తే అది సూసైడ్ కాదని క్లియర్గా అర్థమవుతుంది. కానీ పోలీసులు మాత్రం బలవంతంగా ప్రీతి పేరెంట్స్ని అక్కడి నుంచి పంపేసి బాడీని కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తరలించారు. ఎందుకింత హడావిడిగా బాడీని తరలిస్తున్నారు అని ప్రీతి పేరెంట్స్ అడిగితే స్కూల్ మేనేజ్మెంట్ ఏం చెప్పిందో తెలుసా? ప్రీతి సూసైడ్ చేసుకొని వాళ్ళ స్కూల్ పరువు తీస్తుందంట, అందుకే అంత తొందరగా బాడీని పంపేశారంట. కానీ ప్రీతి పేరెంట్స్ వెనక్కి తగ్గలేదు. తమ కూతురిది సూసైడ్ కాదు మర్డర్ అని పోలీసుల మీద ప్రెషర్ పెట్టారు. ఆ నెక్స్ట్ డేనే ప్రీతి పోస్ట్ మార్టం ని నిర్వహించారు. ఇంకా ఇక్కడి నుంచి కేసు మలుపులు తిరగటం మొదలు పెట్టింది. పోస్ట్ మార్టం ని కర్నూలు జీజీహెచ్ లో ఫోరెన్సిక్ మెడిసిన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ శంకర్ నిర్వహించారు. ఆ పోస్ట్ మార్టంలో ప్రీతి గొంతు నొలపడం లేదా ఉరివేసుకోవడం వల్ల చనిపోయింది అని నిర్ధారించారు. కానీ ప్రీతి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగి ఉంటుందని ఆయనకి డౌట్ రావడంతో ప్రీతి ప్రైవేట్ పార్ట్స్ నుంచి స్వాబ్స్ ని స్వీకరించి టెస్ట్లకి పంపారు. టెస్టులు తిరిగి వచ్చాక ప్రీతి కడుపులో స్పర్మ్ శాంపిల్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో ఇది సూసైడ్ కాదు, 14 సంవత్సరాల సుగాలి ప్రీతిని మానభంగం చేసి గొంతుని తాడుతో బిగించి చంపి ఆ తర్వాత బాడీని హాస్టల్ రూమ్ లోకి తీసుకొని వచ్చి సూసైడ్ లాగా క్రియేట్ చేశారని డాక్టర్లు ఇచ్చిన ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ద్వారా అర్థమైంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లు క్లియర్గా మర్డర్ అని వచ్చిన పోలీసులు కేసుని ఫైల్ చేయలేదు. దాంతో ప్రజా సంఘాల వాళ్ళు ధర్నాలు చేశారు. దాంతో ఒక 5 మెంబర్స్ కమిటీని వేసి ప్రీతి కేసుని వాళ్ళకి అప్పగించారు. ఈ కమిటీ సెప్టెంబర్ 13, 2017న తమ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్లో కూడా సుగాలి ప్రీతిది రేప్ అండ్ మర్డర్ అని క్లియర్గా చెప్పారు. అయినా కూడా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇంకా చేసేదేం లేక ప్రీతి తల్లిదండ్రులు హ్యూమన్ రైట్స్ వాళ్ళని ఆశ్రయించారు. హ్యూమన్ రైట్స్ వాళ్ళు కలెక్టర్ని కాంటాక్ట్ అవడంతో ఈసారి పోలీసులు కేసుని సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా చేసేది లేక పోలీసులు కట్టమంచి స్కూల్ కరస్పాండెంట్ అయిన కె జనార్దన్ రెడ్డి ఇంకా అతని 2 కొడుకులు కె హర్షవర్ధన్ రెడ్డి, కె దివాకర్ రెడ్డిలని అరెస్టు చేశారు. ఈ ముగ్గురు మీద పోస్కో మర్డర్ కేసులతో పాటు సుగాలి ప్రీతి బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి అవ్వడంతో వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. కానీ కేవలం 23 రోజుల్లో ఈ ముగ్గురు బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసింది కర్నూలు DSP వినోద్ కుమార్. ఈయన మొదటి నుంచి ఈ కేసుని నిందితులకి సపోర్ట్ గా డీల్ చేస్తూ వచ్చారు. అసలు క్లియర్ గా పోస్ట్ మార్టంలో రేప్ అండ్ మర్డర్ అని ఉంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ సరిగ్గా లేదని మర్డర్ జరిగిన 8 నెలల తర్వాత ఇంకో టీమ్ ని ఫామ్ చేసి ప్రీతి బాడీని మళ్ళీ రీపోస్ట్ మార్టం కూడా చేయించకుండా ఏదో తూతు మంత్రంగా ప్రీతి డెడ్ బాడీ ఫొటోస్ పాత రిపోర్ట్లు చూసి ఇంకో పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఇచ్చి ప్రీతి ఇది మర్డర్ కాదు సూసైడ్ అని తేల్చారు. ప్రీతి తల్లిదండ్రులు అప్పటి టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న నాయకులందరినీ కలిశారు, ఇంక్లూడింగ్ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎటువంటి ప్రోగ్రెస్ జరగలేదు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ కూడా ఈ కేసుని సీరియస్ గా తీసుకోలేదు. కానీ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురికి న్యాయం జరగాలి అని పోరాడారు. ముఖ్యంగా ప్రీతి తల్లి పార్వతీదేవి తను హ్యాండిక్యాప్డ్ అయినా కూడా తన కూతురిని బలి తీసుకున్న వాళ్ళకి శిక్ష పడాలని ప్రీతి కేసు డీటెయిల్స్ అన్ని ఒక ఫైల్లో పెట్టుకుని ప్రతి ముఖ్య నాయకుడిని కలిసింది. ఎవ్వరూ ఆమె మొర వినలేదు, ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప. ప్రముఖ రాజకీయ నాయకుల్ని కలిసి విసిగిపోయిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పవన్ కళ్యాణ్ గారిని కలిసి తమ బాధ అంతా చెప్పుకుంది. ఆమె బాధ విన్న పవన్ కళ్యాణ్ గారు ఆమెని మీ బిడ్డని రేప్ చేసి చంపారని మీకెలా తెలుసమ్మా అని అడిగారు. దానికి ఆమె తన దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రూఫ్స్ అన్ని చూపించింది. అవి చూసిన పవన్ కళ్యాణ్ గారు కన్నీళ్లు పెట్టుకుని పార్వతీదేవి గారికి ధైర్యం చెప్పి ఆ కేసుని సీరియస్ గా తీసుకోవాలని అప్పటి వైసీపీ గవర్నమెంట్ ని కోరారు. వైసీపీ గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో సుగాలి ప్రీతి బాయ్ కోసం ఆయన కర్నూలులో భారీ ఎత్తున ర్యాలీ కూడా చేశారు. ఈ ర్యాలీలో వచ్చిన రెస్పాన్స్ తో గవర్నమెంట్ దిగొచ్చి ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పార్వతీదేవిని కలిసి కేసుని సాల్వ్ చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు ప్రీతి తండ్రికి గవర్నమెంట్ జాబ్ కొంత ల్యాండ్ ని కంపెన్సేషన్ కింద ఇచ్చారు. అంతేకాదు ప్రీతి కేసుని సిబిఐకి పంపుతున్నట్టు జీవో కూడా పాస్ చేసింది వైసీపీ గవర్నమెంట్. వైసీపీ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జన సైనికులు కూడా మెచ్చుకున్నారు. అయితే సిబిఐకి జీవో వెళ్లి 8 నెలలు అవుతున్న కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో సుగాలి ప్రీతి పేరెంట్స్ ఢిల్లీ వెళ్లి ఎంక్వైరీ చేస్తే అసలు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన జీవో దేనికి పనికిరాదని, జీవో ఇచ్చిన తర్వాత చేయాల్సిన ప్రొసీజర్ ని వైసీపీ గవర్నమెంట్ చేయలేదు అని తెలిసింది. టీడీపీ వైసీపీ ఇప్పుడు మళ్ళీ టీడీపీ. ఈ కేసులో 3 గవర్నమెంట్లు మారాయి. ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. అంత ఎంతో పవన్ కళ్యాణ్ గారు చొరవతో కేసు కాస్త పైకి లేచింది. కానీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిగా సుగాలి ప్రీతి కేసుని టేకప్ చేస్తా అని చెప్పారు. ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది, ఇంకా న్యాయం జరగలేదు. సిబిఐ దాకా వెళ్ళింది అంతే, ఇంకా న్యాయం జరగలేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి తీసుకో. బట్
అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా మంది సుగాలి ప్రీతి కేసు గురించి క్వశ్చన్ చేశారు. దీంతో రీసెంట్గా జూలై 30న సుగాలి ప్రీతి పేరెంట్స్ని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కలిశారు. ఈ కేసు గురించి పోలీసు వాళ్ళతో మాట్లాడతా అని హామీ కూడా ఇచ్చారు. పార్టీలు పక్కన పెడదాం, ఒక హ్యాండిక్యాప్డ్ మదర్ ఫైల్ పట్టుకొని తన 14 సంవత్సరాల కూతురు ఉరివేసుకున్న ఫోటోలు పట్టుకుని తిరుగుతుందంటే ఆమె పడే బాధ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సుగాలి ప్రీతిది క్లియర్గా మర్డర్. ఆ విషయం కేసుని నార్మల్గా స్టడీ చేసినా ఈజీగా అర్థమైపోతుంది. 14 సంవత్సరాల పాప ఎందుకు ఉరివేసుకుంటుంది, అది కూడా 20 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్యాన్కి. సరే ఉరివేసుకుంది, మరి ఫ్యాన్కి ఒక్క రెక్క మాత్రమే ఎందుకు వంగింది? ప్రీతి ఉరేసుకుంది చీరతో, అయితే గొంతు మీద ఏదో తాడుతో బిగించినట్లు మార్క్స్ ఎందుకు ఉన్నాయి? అసలు పోలీసులు క్రైమ్ సీన్లో ఎవిడెన్స్ ఎందుకు తీసుకోలేదు? ప్రీతి హెయిర్ కానీ గోర్లు కానీ సీన్లో ఫుట్ ప్రింట్స్ ఏది కలెక్ట్ చేయలేదు ఎందుకు? వీటిలో ఏ ఒక్క పాయింట్ పట్టుకున్న నిందితులు బయటపడతారు, కానీ 7 సంవత్సరాలు అవుతున్నా ఏమీ జరగలేదు. ఎందుకమ్మా వదిలేయొచ్చుగా, పోయిన బిడ్డ తిరిగి రాదుగా అని సుగాలి పార్వతి గారిని చాలా మంది అన్నారంట. దానికి ఆమె ఏమన్నారో తెలుసా? నేను ఆపేస్తే ఇంకో తల్లి నాలాగా బాధపడాల్సి వస్తుంది అని అన్నారు. అవును, సుగాలి ప్రీతి కేసు సాల్వ్ చేసి మరోసారి ఇలాంటివి చేయకుండా నిందితుల్ని కఠినంగా శిక్ష వేసి ఉంటే ఆ రోజు ప్రియాంక రెడ్డి సేఫ్గా ఇంటికి వెళ్ళేదేమో. మొన్న నంద్యాలలో పాప ప్రాణాలు పోగొట్టుకుని కృష్ణానదిలో కొట్టుకుని పోయేది కాదేమో. ఏమో, ఎవరికి తెలుసు.